కొల్లూరు ప్రాంతంలో ఇటుక బట్టీలలో పనిచేయడానికి వరుస విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు మొదలగు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వలస కార్మిక కుటుంబాలలోని సభ్యులకు గుంటూరుకు చెందిన సిఫార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ వారి సహాయంతో బ్లూజమ్స్ మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని బట్టిప్రోలు మండలంలోని తోకలవరిపాలెం గ్రామంలోని ఇటుక బట్టీల ప్రాంతంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. బ్లూజమ్స్ మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు డాక్టర్ సుధీర్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం ఈ మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగిందని, ఈ మెడికల్ క్యాంపును ప్రారంభిస్తూ సిఫార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కొమరాబత్తిని రవి ప్రదీప్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి కూడా కొల్లూరు ప్రాంతంలోని ఇటుక బట్టీలలో పనిచేస్తున్న నిరుపేద వలస కార్మిక కూలీలకు వారి కుటుంబాల కొరకు తమ సంస్థ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నట్లుగా తెలియజేశారు. ప్రధానంగా కార్మికుల పిల్లల విద్యకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వర్క్ సైట్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయటం మరియు వారి యొక్క ఆరోగ్యాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి కొరకు అందుకొరకు ఉచితంగా మెడికల్ క్యాంపులను కూడా నిర్వహించడం, వారికి చిన్న చిన్న అవసరాలైనటువంటి చెప్పులు, కొబ్బరి నూనె, బట్టలు, వారి నిత్యావసరాల కొరకు ఏర్పాట్లు చేయటం కూడా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరంగా చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ క్యాంపులో పాల్గొంటున్నటువంటి ఇన్నర్ వీల్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ నీలిమ మాట్లాడుతూ తమ సంస్థ తరపున ప్రత్యేకించి కార్మికుల కొరకు, వారి విద్య కొరకు, వారి ఆరోగ్యం కొరకు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలతో కూడా కలిసి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ క్యాంపులో ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా పిల్లలకు, పెద్దలకు, మహిళలకు అందరికీ బట్టలు మరియు హ్యాంపర్ కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగిందని, అలాగే బ్లూజమ్స్ మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్స్ వారు దాదాపుగా 120 మంది బాలబాలికలకు పరీక్షలు చేసి వారికి అత్యంత విలువైనటువంటి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభంలోని రానున్నటువంటి మండు వేసవి నుండి నిరుపేద కుటుంబాలు వారి కుటుంబ సభ్యులను సంరక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి పాటించవలసినటువంటి సూచనలు, సలహాలతో కూడిన కరపత్రాన్ని కూడా డాక్టర్ సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోని సిఫార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు రామకృష్ణ, కిషోర్, ప్రభాకర్ మరియు మరియజ్యోతి మరియు వర్క్ సైట్ స్కూల్స్ టీచర్స్ కోటేశ్వరరావు, హేమలత, నవీన్, గోవిందరాజులు, దీప్తి, శ్రావణి తదితరులు పాల్గొనడం జరిగింది. మందపాటి శశిగిరావు ఈ విషయాన్ని తెలియజేశారు. వాళ్ళ పిల్లలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఏంటంటే వాలంటీర్స్ ఇక్కడ ఉన్న వాలంటీర్స్ దయచేసి చేతులతో ఒకసారి అందరికీ నమస్కారం అండి. వెల్లటూరు తిరుపతి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ నీలిమా గారు మరియు ఎస్ఎఫ్ఆర్డి స్వచ్ఛంద సంస్థ సహకారంతో బ్లూజమ్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ గుంటూరు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మొత్తంగా పిల్లలు మరియు తల్లులకి వాళ్ళ సంరక్షణ ఎలా తీసుకోవాలి, ఎండ నుంచి ఎలా మనం రక్షించుకోవాలనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే వైద్య శిబిరం అది కూడా ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ క్లబ్ దీంట్లో మనం మొత్తం ఒక 60 మెంబర్స్ ఆఫ్ కిడ్స్ మనం చూడటం జరుగుతుంది. దాంట్లో మన హెల్త్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయటము, ఎక్కడికి రిఫర్ చేయాలి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గు లాంటివి, అలా డీహైడ్రేషన్ కానీ అలా ఉంటే ఎలాంటి మనం చర్యలు తీసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేయాలని కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఇసుక పట్టీల దగ్గర పనిచేస్తున్న పిల్లలు మరియు కుటుంబ సభ్యులని క్యాంపస్ మీటింగ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేసుకొని మనం ఎలా హెల్ప్ చేయగలం, పక్కన వాళ్ళు ఎలా హెల్ప్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఎంటర్ప్రైజ్ చేయాలని చేయడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.